హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. సో ఈ ఎపిసోడ్ ప్రిపరేషన్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. ఓకేనండి. సో ఇందులో సినాప్సిస్ ఏం వద్దు, డైరెక్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోదాం. సో ప్రాబ్లంలోనే మనం ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ తర్వాత మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందాం. ఓకేనండి. సో స్టార్ట్ చేద్దాం. తయారుగా ఉన్నారండి? ఓకే, రెడీ. 4 point masses each of mass m ఆర్ ప్లేస్డ్ ఎట్ ది కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. అంటే స్క్వేర్ ఎలా ఉంటుందండి? స్క్వేర్ మనకు తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ. నెక్స్ట్, సో ప్రతి సైడ్ వాల్యూ ఏమంటాడంటే వాడు ఎల్ తీసుకున్నాడు. ఈ సైడ్ వాల్యూ ఎంత తీసుకున్నాడు? ఎల్. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సిస్టమ్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఈజ్. స్క్వేర్ అనగానే మనకి ఎన్ని డయాగోనల్స్ వస్తాయండి? 2 డయాగోనల్స్ వస్తాయి. నేమ్స్ పెట్టుకుంటున్నాను, ఏ, బి, సి, డి. సో హియర్ ఏసీ ఈజ్ ది వన్ డయాగోనల్ అండ్ బీడీ ఈజ్ ది సెకండ్ డయాగోనల్. ఇప్పుడు ఈ ఏసీ కానీ బీసీని కానీ ఒక యాక్సిస్గా బేస్ చేసుకుని దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పమంటున్నాడు. ఓకేనండి. సో ఈ 2 డయాగోనల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యో ఆ పాయింట్ నేను ఓ అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటండి? ఎంఆర్ స్క్వేర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటండి మనకి? ఎంఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఎం ఇంటే ఇక్కడ ఆర్ స్క్వేర్. కానీ ఇక్కడ లెంత్ ఎంత తీసుకున్నాం మనకి? ఏంటంటే డయాగోనల్ కావాలి. ఇప్పుడు ఏసీ డయాగోనల్, బీసీ డయాగోనల్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ ది డయాగోనల్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఏడిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఏసీ అనేది ఏడిసికి ఒక హైపోటెన్యూస్ అవుతుంది. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో అంటే ఏమవుతుంది? ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ డిసి హోల్ స్క్వేర్. ఓకేనండి. ఏడి హోల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ అంటే 2l స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే √2 ఇంటూ రూట్ ఎల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √2 ఇంటూ ఎల్. దిస్ ఈజ్ ది లెంత్ ఆఫ్ ది డయాగోనల్. ఇప్పుడు నాకు వాల్యూస్ కావాలి. ఓఏ, ఓబి, ఓసి, ఓడి వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు నేను ఏ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కడతానంటే ఏసీ డయాగోనల్ బేస్ చేసుకుని ఆ యాక్సిస్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. దానికోసం నేను దానికి పర్పెండిక్యులర్గా ఉండే సైడ్స్ ఏంటంటే ఓబి, ఓడి ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏసీ ఎంత అయితే అయిందో బీడీ కూడా అంత అవుతుంది. ఎందుకంటే డయాగోనల్స్ అనేవి స్క్వేర్లో ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే √2/L. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ ఏంటి అంటే ఓబీ కావాలి, అలాగే ఓడి కావాలి, అలాగే ఓఏ కావాలి, అలాగే ఓసీ కావాలి. ఈజ్ ఈక్వల్స్ టు అవి డయాగోనల్లో ఎంత పార్ట్ అండి? హాఫ్ పార్ట్. కాబట్టి డయాగోనల్ వాల్యూ ఎంత? √2/2. సో √2లో ఎన్నిసార్లు √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చింది ఏంటంటే L/√2. సో వీటన్నిటి వాల్యూస్ ఏంటంటే L/√2. దీని వాల్యూ కూడా L/√2. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ an axis AC. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ an axis AC. అబౌట్ an axis AC లేదా అబౌట్ ఏ డయాగోనల్. about a diagonal AC is equals to moment of inertia IA plus IB plus IC plus ID. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఏసీ యాక్సిస్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి దానికి పర్పెండిక్యులర్గా ఉన్న లెంత్లు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాను. దానికి ప్యారలల్గా ఉన్న లెంత్లు అన్నీ కూడా 0కి ఈక్వల్ అయిపోతాయి. సో ఏసీకి పర్పెండిక్యులర్గా ఉన్న లెంత్లు ఏంటి? ఓబి, ఓడి, ఐఏ. అంటే ఓబీ అంటే ఐబీ వస్తుంది, ఓడి అంటే ఐడి వస్తుంది. రిమైనింగ్ ఏమైపోతాయి అంటే 0కి ఈక్వల్ అయిపోతుంది. 0 +
ఎం ఇంటూ ఐబి అంటే ఎంఆర్ స్క్వేర్ కదండి. ఐబి అంటే ఎం ఇంటూ ఓబి స్క్వేర్. ఓబి వాల్యూ ఎంత అండి? L/√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఐసి వాల్యూ 0. మళ్ళీ ఐడి అంటే ఎం ఇంటూ ఓడి హోల్ స్క్వేర్. ఓడి వాల్యూ ఎంత అండి? L/√2 హోల్ స్క్వేర్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎం ఇంటూ ఎల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ ఎం ఇంటూ ఎల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 2 ఇంటూ ఎంత వస్తుందండి? 2 ఇంటూ ఎంఎల్ స్క్వేర్ 2 ఇంటూ ఎంఎల్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏంటంటే ఎంఎల్ స్క్వేర్. ఆన్సర్ ఎంతండి మనకి? ఎంఎల్ స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. అర్థమైంది కదండి. ఇంకొకసారి రీక్యాప్ చేస్తాను. మనం ఏసీ యాక్సిస్ని బేస్ చేసుకుని, ఏసీ డయాగోనల్ బేస్ చేసుకుని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి ప్యారలల్గా ఉన్నవన్నీ కూడా 0 అయిపోతాయి లెంత్లో. అంటే ఓఏ 0 అయిపోద్ది, ఓసీ కూడా 0 అయిపోద్ది. ఇంకా మిగిలిన ఏంటి? దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న లెంత్లో ఓబి, ఓడి, L/√2. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? ML/√2 హోల్ స్క్వేర్, ML/√2 హోల్ స్క్వేర్, 2ML/√2 హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంఎల్ స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఫ్లై వీల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. ఈ టర్మ్ మనకు కనబడగానే, రెస్ట్ అని కనబడగానే ఇనీషియల్ యాంగులర్ స్పీడ్ ఎంత అని చెప్పుకోవాలంటే 0. ఫ్లై వీల్ అన్నాడు అంటే రొటేట్ అవుతుంది కదా. సో దానికి ఉండే ఇనీషియల్ స్పీడ్ అంటే రొటేషన్ మోషన్లో స్పీడ్, యాంగులర్ స్పీడ్ 0. నెక్స్ట్ అండ్ రొటేట్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో యాంగులర్ యాక్సిలరేషన్ తీసుకుంటాం ఎంతంటే 2 radians/second². ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ దట్ ఇట్ మేక్స్ ఇన్ ఫస్ట్ 10 seconds. అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 10 seconds ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ 10 seconds ఎంత అని అడుగుతున్నాడు. సో ఓకేనండి, క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఫార్ములా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అదే మనం ఎలా రాస్తామంటే యూటీ అంటే యూ అంటే ఒమేగా టీ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అంటే హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. యాక్చువల్గా దీన్ని కైనమెటిక్స్లో దీని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అండి. ఎస్ ఈజ్ ది లీనియర్ డిస్ప్లేస్మెంట్, యూ ఈజ్ ది ఇనీషియల్ స్పీడ్, ఏ ఈజ్ ది లీనియర్ యాక్సిలరేషన్, టీ ఈజ్ ది టైమ్. సో దీన్ని యాంగులర్ అంటే ఇది లీనియర్గా మూవ్ అవుతున్నప్పుడు, ఇది సర్క్యులర్గా మూవ్ అవుతున్నప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు సర్క్యులర్గా మూవ్ అవుతున్నప్పుడు ఇనీషియల్ స్పీడ్ ఒమేగా నాట్ అంటాం, యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అంటాం, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనండి. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ వాల్యూ ఎంత? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు కాబట్టి 0. ఫస్ట్ 10 seconds యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ 10 seconds, ఫస్ట్ 10 seconds. సో టీ వాల్యూ 10 ప్లస్ హాఫ్ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత అండి? 2 radians/second² అండ్ టీ స్క్వేర్ అంటే 10². సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 గెట్ క్యాన్సిల్, 0 ఇంటూ 10 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్, 10² అంటే ఎంత అండి? 100. మళ్ళీ మనకి తీటాకి మనకి తెలుసు ఫార్ములా, తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 2πn. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf, ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. అలాగే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t అంటే టీ. 1/f అంటే ఏమవుతుంది? ఎఫ్ అంటే ఏమవుతుందంటే 1/t. 1/t అంటే ఎలా రాయొచ్చు? 2π/t. ఇది యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటంటే 2π ఇంటూ n, వేర్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పెర్ సెకండ్. అర్థమైంది కదండి. సో 2πn ఈక్వల్స్ టు 100. మనకు కావాల్సింది n వాల్యూ కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 100/2π. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 50. సో 50/π. కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి పై వాల్యూ కూడా వేసుకుందాం. పై ఎంత అంటే 22/7. సో 50/22/7. సో 50 ఇంటూ 7/22. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దామని నియర్లీ
7 3s are 21, అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. 3 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 3 15s are 45, అంటే 15 పాయింట్ సంథింగ్, అంటే 16 రెవల్యూషన్స్ వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 3 identical uniform solid spheres, each of mass m and radius r, are joined as shown in the figure. Okay, చూసాము. lying in the same plane, the moment of inertia of the system about an axis lying in that plane and passing through the center of the sphere C sphere center నుంచి పాస్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని సెంటర్ ఆఫ్ మాస్ చెప్పమంటున్నాడు. సో మనకి తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత అంటే ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది స్పియర్, మనకు ఫార్ములా ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది స్పియర్ ఈజ్, గుర్తుపెట్టుకోవాలండి ఫార్ములా ఏంటంటే 2/5 mr². ఓకేనండి. సో ఇప్పుడు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి కావాలి? అబౌట్ యాన్ యాక్సిస్ PQ కావాలి. సో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాన్ యాక్సిస్ PQ passing through center of sphere C, passing through the సెంటర్ ఆఫ్ స్పియర్ సి, అంటే సి స్పియర్ సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉన్న పీక్యూకి బేస్ చేసుకుని మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్తున్నాం. దట్ ఈజ్ ఐపీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు IA ప్లస్ IB ప్లస్ IC. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ ఏ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ బి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ సి. ఇక్కడ స్పియర్ ఏ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందంటే 2/5 mr², అంతే కదండి. 2/5 mr² ప్లస్ IB కూడా 2/5 mr² ప్లస్ IC మాత్రం ఏమవుతుందంటే చూడండి, సారీ ఇక్కడ ప్యారలల్ యాక్సిస్ థియరం మనం వాడాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సి నుంచి పాస్ అవుతుంది కాబట్టి సి స్పియర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందంటే 2/5 mr² అవుతుంది. అది ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే అది సి సెంటర్ నుంచి పాస్ అవుతుంది. బట్ ఇది ఏమవుతుందంటే చూడండి, సికి ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే కనుక ఆ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అంటే పెరిమీటర్ మీద ఉన్న ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ సెంటర్ నుంచి దీనికి ఒక యాక్సిస్ తీసుకుంటే, అలాగే దీని సెంటర్ నుంచి ఒక యాక్సిస్ తీసుకుంటే దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఏమవుతుందంటే I0, ఇక్కడ దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఎనర్షియా I0 అనుకుంటే ఇది 2/5 mr². ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని 2/5 mr² అవుతుంది. కానీ మనకి ఏ యాక్సిస్ నుంచి కావాలి? ఈ 2 యాక్సిస్ నుంచి కాదు, ఈ యాక్సిస్ PQ నుంచి కావాలి. కాబట్టి ఈ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న యాక్సిస్ తీసుకుంటాం. ఈ ప్యారలల్కి మనం ప్యారలల్ యాక్సిస్ థియరం యూజ్ చేసుకుని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కడతాం. ఓకేనండి. సో ఇప్పుడు IA కావాలి అంటే ఏమవుతుందంటే మూమెంట్ ఆఫ్ అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థియరం, IA ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే I0 ప్లస్ mr². ఇది ప్యారలల్ యాక్సిస్ థియరం. సో I0 వాల్యూ ఎంతండి? స్పియర్ అంటే ఇది 2/5 mr² ప్లస్ mr². అలాగే IB కావాలి. IB ఈజ్ ఈక్వల్స్ టు, యాక్చువల్గా ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ యాక్సిస్ని బేస్ చేసుకుంటే 2/5 mr², కానీ దీనికి ప్యారలల్గా ఉన్న యాక్సిస్ PQని బేస్ చేసుకుని చెప్పాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 mr² ప్లస్ mr². యాక్చువల్గా ఇక్కడ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. మనం ఏం రాస్తాం? అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థియరం ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ స్పియర్ ఏ అబౌట్ అన్ యాక్సిస్ ప్యారలల్ టు ది PQ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 mr² ప్లస్ mr². అలాగే దీనికి కూడా మనం రైటింగ్ రాయాల్సి ఉంటుందండి. ఏంటి అంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ స్పియర్ B
about an axis parallel to the axis PQ is 2/5 mr² plus mr². అలాగే IC వాల్యూ మనకు తెలుసు. ఈ రెండు ఈక్వేషన్లో అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే IPQ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 2/5 mr² ప్లస్ mr² ప్లస్ 2/5 mr² ప్లస్ mr². ఓకేనండి. సో ఇప్పుడు అన్నీ కూడా యాడ్ చేశాను, అన్ని ప్లస్లే కాబట్టి mr² ప్లస్ mr² ప్లస్ 2/5 mr² ప్లస్ 2/5 mr² ప్లస్ 2/5 mr², అంటే 3 × 2/5 mr². 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 × 2/5 mr² ప్లస్ mr² ప్లస్ mr² అంటే 2 mr². టేక్ LCM తీసుకుంటే 5 LCM అవుతుంది, 6 mr² ప్లస్ 10 mr², అంతే కదండి. 6 mr² ప్లస్ 5 2s are 10 mr², అంటే 16 mr² బై 5, అంటే 16/5 mr². ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. అర్థమైంది కదండి. సో మనం ఏదైనా ఇప్పుడు చూడండి, స్పియర్ సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉన్న యాక్సిస్ని బేస్ చేసుకుని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్తే అది దేనికి ఈక్వల్, 2/5 mr². అలా కాకుండా ఈ యాక్సిస్కి ఏదైనా ఒక యాక్సిస్ ప్యారలల్గా ఉంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పాలి అంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ mr² యాడ్ చేయాలి. అంటే స్పియర్ ఏకి మనం I0 ప్లస్ mr² చేయాలి, స్పియర్ బికి కూడా I0 ప్లస్ mr² చేయాలి. కానీ స్పియర్ సికి I0 ప్లస్ mr² చేయనవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకున్న యాక్సిస్ అనేది దాని సెంటర్ నుంచే పాస్ అయింది కాబట్టి డైరెక్ట్ మనం స్పియర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసేయచ్చు. దట్ ఈజ్ 2/5 mr². అర్థమైంది కదండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ డిస్క్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I1. డిస్క్ తీసుకున్నాం, దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటున్నాడంటే I1. ఈ రొటేటింగ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, ఇది ω1 యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. అలాగే దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే I1 అంటున్నాడు. I2 నెక్స్ట్ అనదర్ డిస్క్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I2 విచ్ ఈజ్ నాట్ రొటేటింగ్ ఈజ్ జనరల్లీ పుట్ ఆన్ ది డిస్క్, ఫస్ట్ డిస్క్. అంటే ఇది ఫస్ట్ డిస్క్ కదా, దీని మీద ఇంకో డిస్క్ పెట్టాడు, దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటున్నాడంటే I2 అంటున్నాడు. సో ఇప్పుడు ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ సిస్టమ్ విల్ బి, అంటే సెకండ్ డిస్క్ ఏం రొటేట్ అవ్వట్లే, దాన్ని తీసుకొచ్చి రొటేట్ అవుతున్న ఫస్ట్ డిస్క్ మీద పెట్టాడు. అప్పుడు ఫస్ట్ డిస్క్తో పాటుగా ఇది కూడా ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే I2. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, సిస్టమ్ యొక్క యాంగులర్ స్పీడ్, అంటే ఇది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఇది అంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది జస్ట్ దాని మీద ప్లేస్ చేసాం, రొటేట్ అవుతున్న డిస్క్ మీద ప్లేస్ చేసాం కాబట్టి కామన్గా ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంటే ఇది రెండు కలిపి యాంగులర్ స్పీడ్ ω2తో. కాబట్టి దీని మీద ఎలాంటి ఎక్స్టర్నల్ టార్క్ లేదు కాబట్టి ఇక్కడ యాంగులర్ మూమెంటం అనేది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్. హియర్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్, నో ఎక్స్టర్నల్ టార్క్ acting on the system, acting on the system, hence angular momentum remains constant, hence angular momentum remains constant. యాంగులర్ మూమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో యాంగులర్ మూమెంటం మనకి ఫార్ములా ఏంటంటే L ఈజ్ ఈక్వల్స్ టు mvr. v అంటే వెలాసిటీ, m అంటే మాస్, r అంటే రేడియస్ అంటే డిస్టెన్స్. సో m ఇంటూ మళ్ళీ v ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా తెలుసు r ఒమేగా. సో సిన్స్ v ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి r ఒమేగా. సో ఇప్పుడు r ఇంటూ r స్క్వేర్, సో mr² ఇంటూ ఒమేగా. mr² అంటే మనకి ఏం తెలుసండి I, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే L ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది I ఒమేగా. హియర్ I ఈజ్ ఈక్వల్స్ టు mr². ఓకేనండి. సో ఇప్పుడు యాంగులర్ మూమెంటం రిమైన్స్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి,
ఇనీషియల్గా ఎంత వాల్యూ ఉందో ఫైనల్గా అంత వాల్యూ. ఇప్పుడు మీ మార్క్స్ అనేవి ఫస్ట్ యూనిట్లో సెకండ్ యూనిట్లో కాన్స్టెంట్ అని చెప్పామనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ యూనిట్లో మీకు 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, సెకండ్ యూనిట్లో కూడా 30 మార్క్స్ వస్తాయి. అలా వస్తేనే కాన్స్టెంట్ అంటాం. అలాగే ఇక్కడ యాంగులర్ మూమెంటం రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఎంత అయితే ఉందో ఫైనల్ యాంగులర్ మూమెంటం కూడా అంతే ఉంటుంది. చూడండి, ఇనీషియల్గా 1 స్కేర్ తీసుకున్నాం, దాని యాంగులర్ మూమెంటం ఎంత, I1 ω1, అంటే ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ యాంగులర్ మూమెంటం. ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ యాంగులర్ మూమెంటం. సో ఇనీషియల్ యాంగులర్ మూమెంటం ఎంత అంటే 1 డిస్కే తీసుకున్నాం ఫస్ట్, I1 ω1. సో నెక్స్ట్ ఏం చేసాం, సెకండ్ డిస్క్ని దాని మీద ప్లేస్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I1 ప్లస్ సెకండ్ దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I2. ఈ రెండు కామన్ యాంగులర్ స్పీడ్తో మూవ్ అవుతున్నాయి ω2. మళ్ళీ నాడు అడిగింది ఏంటంటే ω2 అడిగాడు. సో ω2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I1 ω1 బై I1 ప్లస్ I2. దీన్ని ఎలా రాయొచ్చు, I1 ప్లస్ I2 ఇంటూ ω1. సో ఆప్షన్ ఏమవుతుందండి, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. అర్థమైంది కదండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.